ఇటీవల వార్తల్లో కనిపించే ఈ శ్రమ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. బ్లూ ప్లానెట్ ప్రైజ్ 2024ని ఇటీవల ఏ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ గెలుచుకుంది? జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థల సేవలపై ఇంటర్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్. ఫైర్ డ్రాగన్ 480 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశానికి చెందిన వ్యూహాత్మక బ్యాలిస్టిక్ క్షిపణి? చైనా. 2024 లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నుండి ఎంతమంది అభ్యర్థులు ఈవీఎంలు మరియు వీవీపీఏటీ యూనిట్లలో కాలిపోయిన మెమొరీని ధృవీకరించామని అభ్యర్థించారు? ఆన్సర్ ఈస్ 11 మంది. ఇండస్ వాటర్ ట్రీటీ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది? ఆన్సర్ ఈస్ భారతదేశం మరియు పాకిస్తాన్. ఇటీవల వార్తల్లో చూసిన 1 వీక్ 1 థీమ్ ప్రచారం ఏ ఫీల్డ్తో అనుబంధించబడింది? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇటీవల వార్తల్లో కనిపించే నాట్రన్ సరస్సు ఏ రెండు దేశాల సరిహద్దులో ఉంది? టంజానియా మరియు కెన్యా. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందినవాడు? ఆస్ట్రేలియా.